తెనాలిలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 111 మంది విద్యార్థులను ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందారు. స్థానిక ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాని శుక్రవారం నిర్వహించారు. టెక్ మహీంద్రా, విప్రో, హెటెరో వంటి సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. జాబ్ మేళాలో ఎన్ఆర్ఐ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 111 మంది ఉద్యోగాలు పొందారు. ఈ సందర్భంగా కళాశాల CEO సిహెచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి తగిన విధంగా ప్రణాళికాబద్ధంగా విద్యను విద్యార్థులకు అందించే దృఢ సంకల్పంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తదనంతరం ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్ డీన్ వి కిషోర్, ట్రైనర్ డి సాంబశివరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11-12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీలకు సంబంధించి. దీంట్లో సుమారుగా మొదట ఫెస్ట్లో జరిగినటువంటి దీనిలో 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం స్టూడెంట్స్లో గత 3 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో BSc కంప్యూటర్స్ కావచ్చు, ఈ విద్యా సంవత్సరంలో BSc AIని కూడా ఇంట్రడ్యూస్ చేశాము. వివిధ కోర్సులకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మరి గత 3 సంవత్సరాల్లో యూనివర్సిటీ లెవెల్లో టాప్ స్కోర్ లెవెల్లో తెనాలి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ 11-12 తారీఖులో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేయగా సుమారుగా 10 కంపెనీస్ ఈ డ్రైవ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ 10 కంపెనీస్లో మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో నుంచి 80-90% కంపెనీస్లో సెలెక్ట్ చేసుకున్నారు. అంటే సుమారుగా 111 మందిని తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది మరి మోర్ దాన్ 3 lakhs LPAలో సెలెక్ట్ అయ్యారు. సో దీని అన్నిటి కూడా ముఖ్య ప్రధానమైన కారణం ఏంటంటే మా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వారు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఒక క్రమశిక్షణను కూడినటువంటి విద్యను, అదేవిధంగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం తెనాలిలోనే కాకుండా యూనివర్సిటీ పరిధిలోనే మరి ముందున్నాము అంటే ఇవన్నిటికి కూడా కారణము మా CEO గారు అయినటువంటి ఉమామహేశ్వర గారి యొక్క గైడెన్స్, వారి యొక్క ప్లానింగ్.